ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని విజయవాడ తరలించే పని ఊపందుకుంది. రకరకాల అనుమానాలు, భయాలతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సర్కార్ ఇప్పుడు వైఖరి మార్చుకుంది. సెక్రటేరియట్ ఏర్పాటు, ఉద్యోగుల తరలింపు, వారికి తాత్కాలిక వసతి వంటి అన్ని విషయాల్లో స్పష్టతకొచ్చింది. మేధా టవర్స్ రాబోయే రోజుల్లో ఏపీకి పరిపాలనా కేంద్రం కాబోతున్న భవనం. హైదరాబాద్ లో సెక్రటరేట్ 2.5 లక్షల చదరపు అడుగులు ఉంటే మేధా టవర్స్ దానికి కొంచెం తగ్గుతుంది. ప్రస్తుతం ఇది ఐటీ సెస్ గా నోటిఫై అయినందున సచివాలయ ఏర్పాటుకు వీలుగా డీనోటిఫై చేయమని రాష్ట్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఆలస్యం జరగకుండా తన ప్రయత్నాల్లో ఉంది. ఇక్కడ ఖాళీగా ఉన్న 30 ఎకరాల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు చేసుకుంటే తక్కువ సమయంలోనే ఇంకో 4-5 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంతో పాటు మిగతా ఆఫీసుల వ్యవహారం కూడా కొలుక్కుస్తోంది. బందర్ రోడ్లో ఆర్ఎన్బీకి చెందిన 1.5 ఎకరం స్థలంలో 2 లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు ఆ శాఖ సిద్ధమైంది. విజయవాడకు సమీపంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు 7.5 లక్షల చదరపు అడుగుల భవనాలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశమే ప్రధాన చర్చ అయింది. అందరు ఎంప్లాయీస్ వీలైనంత తొందరలో ఇక్కడికి వస్తే పరిపాలన సక్రమంగా జరగదనే ఉద్దేశంతో వీలైనంత తొందరలో మేధా టవర్స్లో యాక్చువల్గా 1,75,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంది. దాన్ని వీలైనంత తొందరలో ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా అక్కడ కొన్ని డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యేటట్టుగా చేయమని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళు 1.5 lakh స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ చేయడానికి వీలుందని అదొక 4 monthsలో కంప్లీట్ చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి 25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 15,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు 96 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు తరలి రావాలి. మేధా టవర్స్, రెయిన్ట్రీ పార్కులను అందుబాటులోకి తీసుకురాగలిగితే ఆఫీసులకు అసలు ఇబ్బందే లేకుండా పోతుంది. ఇక మంత్రులు, ఉద్యోగుల నివాసాల కోసం 80 అపార్ట్మెంట్లు గుర్తించారు. రెయిన్ట్రీ పార్క్ లో 30 విల్లాలు, 300 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. భవానీపురం బేరం పార్క్ లో 60 ఫ్లాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటే ప్రధాన శాఖల ఉద్యోగులకు కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చు. సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగుల్ని విజయవాడకు తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంచేత అకాడమిక్ ఇయర్ జనరల్గా మార్చి తోటి అయిపోతుంది కాబట్టి తర్వాత రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇన్ఎవిటబుల్. అంచేత గవర్నమెంట్కి అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడి అలాట్ అయిన వాళ్ళు అక్కడికి వచ్చే రావాలి కదా. చేత వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషను, అదర్ ప్యాక్స్ ఎట్లా అనేటువంటిది డిసైడ్ చేస్తాం గవర్నమెంట్. సో టెంపరీగా వాళ్ళకు కూడా, ఎన్జిఓస్కి కూడా మీరైనంత వరకు చూపించాలి. దానికి హెచ్ఆర్ఏ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక పాలసీ డెసిషన్ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఇలా సాగుతుంటే ఉద్యోగుల వాదన మరోలా ఉంది. ముందు మాకు ఆఫీసులు చూపించండి, వచ్చే సంగతి తర్వాత ఆలోచిస్తామంటున్నారు. ఎక్కడ కూర్చుని పనిచేయాలో చెప్పమంటున్నారు. దీంతో మౌలిక సదుపాయాల కల్పనే సవాల్గా మారింది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఫలానా చోట ఇది స్థలం, ఇదిగో మీ ఆఫీస్ ఇక్కడ అని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు సచివాలయం మొత్తం ఇక్కడికి రావాలంటే దానికి కావాల్సిన స్పేస్ కూడా మేము ఫస్ట్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఒకటే, సచివాలయం అనేది ఒకే ప్రిన్సెస్లో ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. ఏదేమైనప్పటికీ కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా వస్తాం. కాకపోతే అకాడమిక్ ఇయర్ అడిగాం. ప్లేస్ మన గవర్నమెంట్ చూపించాల్సిన ప్లేస్ చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. అది ఎప్పుడు ప్లేస్ చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ టయాన్ని బట్టి ఎవరికి టైం అయిపోతే ఆ టైము స్కూల్స్ అయిపోగానే, కాలేజెస్ అయిపోగానే ఇమీడియట్గా షిఫ్ట్ అయ్యి వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం మీద 17 నెలల తర్వాతైనా ఉద్యోగుల తరలింపు, కార్యాలయాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పరిపాలనాపరమైన చిక్కులు వీడాలి అంటే వీలైనంత త్వరగా విజయవాడలో ఆఫీసులు ఏర్పాటు చేయాల్సి ఉంది.